స్కిజోఫ్రెనియా అనేది ఒక దీర్ఘకాలిక మానసిక వ్యాధి. ప్రపంచ జనాభాలో 1000 మందిలో ఇది 80 మందికి సోకినట్టుగా WHO దీని గురించి చెప్తూ ఉంటుంది. స్కిజోఫ్రెనియా వ్యాధి లక్షణాలను చూసే దీన్ని మనం గుర్తించగలుగుతాము. దీంట్లో పాజిటివ్ సింప్టమ్స్, నెగెటివ్ సింప్టమ్స్, కాగ్నిటివ్ సింప్టమ్స్ అనేవి 3 రకాలుగా విభజించబడ్డాయి. అనేక కారణాల చేత దీన్ని ఓన్లీ మనం ఒక క్లినికల్ డయాగ్నోసిస్ తోనే దీన్ని మనం గుర్తించగలుగుతాము. దీనికి మనకు 2 పరికరాలు ఉంటాయి. ఒకటి డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ 5 అనేది అమెరికన్ సైకాట్రిక్ అసోసియేషన్ ప్రచురితమైన పుస్తకం. 2 ICD-10 ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఫర్ డిసీజెస్ అనేది WHO ప్రతి సంవత్సరం. ఇప్పుడు మనం ICD-11ని ఫాలో అవుతున్నాం. ఇది WHO ద్వారా దీని వ్యాధి లక్షణాలను చూసి దాన్ని నిర్ధారించబడుతుంది. సో స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాలను మనం మెయిన్గా క్లినికల్ డయాగ్నోసిస్ లాగానే చూడగలుగుతాము. దీన్ని పాలిజెనిక్ మల్టీఫాక్టోరియల్ అని అంటుంటారండి. పాలిజెనిక్ అంటే రకరకాల జెనెటిక్ అబరేషన్స్, జెనెటిక్ డిలీషన్స్, మైక్రో డిలీషన్స్ అనే వాటితోని ఇది రావచ్చు అని చెప్తూ ఉంటారు. కానీ నిర్దిష్టమైన జీన్స్ దీనికి కారణం కావచ్చు అనేది ఇప్పటివరకు కనుగొనలేదు. మల్టీఫాక్టోరియల్ బయోలాజికల్, సైకలాజికల్, సోషల్ మోడల్స్లో దీనికి అనేక రకమైన కారణాలు ఉంటాయి. కంజాయింట్ ట్విన్ స్టడీస్లో అంటే ఇద్దరు బేబీస్ పుట్టే దాని జన్యు క్రమంలో వీళ్ళకి ఒకళ్ళకు ఉంటే రెండో వాళ్ళకి 50% ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుందని నిర్ధారించబడింది. ఫ్యామిలీ స్టడీస్ అంటే ఒక ఫ్యామిలీలో కనుక స్కిజోఫ్రీనియా ఉన్నట్టయితే ఆ సక్సీడింగ్ జనరేషన్ ఫ్యామిలీ వాళ్ళకి మిగతా పాపులేషన్స్తో పోలిస్తే ఎక్కువగా స్కిజోఫ్రీనియా వచ్చే అవకాశం ఉంటుంది తెలుస్తుంది. మల్టీఫాక్టోరియల్ సడన్ ట్రామా, సైకలాజికల్గా మనం ఎప్పుడైనా చిన్న చిన్న విషయాలకి బాగా స్ట్రెస్ తీసుకున్నట్లయితే సైకోటిక్ ఎలిమెంట్ కూడా ప్రిడామినెంట్గా రావచ్చు. కానీ ముఖ్యంగా ఇది జన్యుపరమైన లోపాల వల్లే వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తుంటారు. కాబట్టి ఇది స్కిజోఫ్రీనియా అనేది ఎప్పుడు కానీ పాలిజెనిక్ మల్టీఫాక్టోరియల్ గానే చెప్పుకుంటూ ఉంటాం. స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాలు ముఖ్యంగా 3 రకాలుగా విభజించబడతాయి. పాజిటివ్ సిమ్టమ్స్, నెగటివ్ సిమ్టమ్స్, కాగ్నిటివ్ సిమ్టమ్స్. పాజిటివ్ సిమ్టమ్స్ అనగా హాలిసినేషన్స్, ముఖ్యంగా ఆడిటరీ హాలిసినేషన్, థర్డ్ పర్సన్ కమాండింగ్ టైప్ ఆఫ్ హాలిసినేషన్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్కిజోఫ్రీనియా అంటుంటారు. అంటే ఒక వ్యక్తి తన గురించి కంటిన్యూస్గా కామెంట్ చేస్తున్నట్టు, మాట్లాడినట్టు పేషెంట్కి వినిపించడం, ఒక వ్యక్తి తన గురించే దీర్ఘంగా చెప్తున్నట్టు అనిపించడం, ఒక వ్యక్తి తన గురించి 4-5 వ్యక్తులు వాయిసెస్ వినిపించడం, 4-5 వ్యక్తులు ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు అన్నట్టు తెలవడం. దీన్ని యూజువలీ ఆడిటరీ హాలిసినేషన్స్ అంటూ ఉంటారు. విజువల్ హాలిసినేషన్స్, టాక్టైల్ హాలిసినేషన్స్ కూడా ఉంటాయి. కానీ అవి క్యారెక్టరిస్టిక్ స్కిజోఫ్రీనియా వ్యాధి ఒక్కదాంట్లోనే కాకుండా పలు రకాల వ్యాధుల్లో గమనించబడుతుంటాయి. నెక్స్ట్, డిజార్గనైజ్ స్పీచ్ అంటే మాట్లాడేది సహేతుకంగా ఉండకపోవడం, కాంటాక్ట్ విత్ రియాలిటీ కోల్పోవడం. డెల్యూజన్ ఆఫ్ పర్సిక్యూషన్ అంటే వేరే ఎవరో నన్ను హాని కలుగజేస్తున్నారనే భ్రమకు గురవడం, వేరే వాళ్ళందరూ నా గురించి చెడుగా మాట్లాడుకుంటున్నారు, రిఫరెన్షియల్ ఐడియాస్ అంటూ ఉంటారు. పర్సిక్యూటరీ ఐడియాస్, నన్ను అందరూ కావాలని ఎవరో చంపడానికి చూస్తున్నారు, నన్ను అందరూ వెంబడిస్తున్నారు అని ఆలోచించడం. థాట్ బ్రాడ్కాస్టింగ్, నా మనసులోంచి ఆలోచనలు నా ఆధీనంలో లేకుండా వేరే వాళ్ళకి తెలిసిపోతున్నాయని అనిపించడం. థాట్ ఇన్సర్షన్, ఎవరో వేరే వాళ్ళు వచ్చి నా మనసులో ఆలోచనలు పెడుతున్నారు, నా ఆలోచనలు ప్లాంట్ చేస్తున్నారు అని అనిపించడం. థాట్ విత్డ్రాల్, నా మనసులోంచి ఆలోచనలు నాకు తెలియకుండా మాయమైపోతున్నాయని చెప్పడం. థాట్ ఎలినియేషన్ అనే ఫెనామినన్. ఇట్లా రకరకాల పాజిటివ్ సిమ్టమ్స్ స్కిజోఫ్రీనియాలో ఉంటాయండి. నెగటివ్ సిమ్టమ్స్ ఎలోజియా, ఎపతి, ఏనర్జియా, యాన్హిడోనియా అనే పలు రకాల నెగటివ్ సిమ్టమ్స్. ఒంటరిగా కూర్చోవడం, ముభావంగా అనిపించడం, నలుగురితో కలివిడిగా ఉండకపోవడం, సమాజం నుంచి దూరంగా బ్రతకడం, ఇవన్నీ నెగటివ్ సిమ్టమ్స్ లాగా చూస్తూ ఉంటాం. కాగ్నిటివ్ సిమ్టమ్స్ అంటే ఇప్పుడు జరిగింది తక్షణం మర్చిపోతూ ఉండడం, రీసెంట్ మెమరీ లాస్. నెక్స్ట్, పాత విషయాలను రిట్రీవల్ లేట్గా ఉండడం, పాత విషయాలను మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవడం లేట్ అవ్వడం అనేది కాగ్నిటివ్ సిమ్టమ్స్. ఈ 3 రకాలుగా స్కిజోఫ్రీనియా సిమ్టమ్స్ విభజించబడతాయి. తరచూ మనం పేషెంట్లలో ఈ సిమ్టమ్స్ని చూస్తూ ఉంటామండి.
స్కిజోఫ్రీనియా జన్యుపరమైన లోపం వల్ల వచ్చిన జబ్బు అయినా కూడా 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య యవ్వన వయసులో, యుక్త వయసులో ఇది బయటపడుతూ ఉంటుందండి. యూజువల్లీ ఫీమేల్ ప్రీపాండరెన్స్ అంటే ఆడవాళ్లలో చిన్న ఏజ్‌లో బయటపడడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. మగవాళ్లలో ఇది కొంచెం లేట్ ఏజ్ అంటే 2 పీక్స్ అంటూ ఉంటారండి. అంటే ఎర్లీ ఆన్సెట్, లేట్ ఆన్సెట్. 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల అమ్మాయిల్లో కనిపిస్తూ ఉంటుంది. 28 ఏళ్ల నుంచి 35 ఏళ్ల మధ్య అబ్బాయిలలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సెకండ్ పీక్ అంటే లేట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్ అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళలో కూడా ఫస్ట్ టైం సింప్టమ్స్ రావడాన్ని సెకండ్ పీక్ ఆఫ్ స్కిజోఫ్రీనియా ఆర్ లేట్ ఆన్సెట్ స్కిజోఫ్రీనియా అంటూ ఉంటారు. స్కిజోఫ్రీనియా వ్యాధి నిర్ధారించడానికి ప్యూర్‌గా క్లినికల్ డయాగ్నోసిస్ అనే అంటుంటారు. అంటే దీనికి వేరే పరీక్షల లాగా దీన్ని నిర్ధారించడానికి ఉండదు. ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 11 ప్రకారం పాజిటివ్ సింప్టమ్స్, నెగటివ్ సింప్టమ్స్, కాగ్నిటివ్ సింప్టమ్స్ గనక అట్లీస్ట్ మనం ఒక 1 మంత్ గనక పేషెంట్‌లో చూడగలిగినట్టయితే దీంతో పాటు లాస్ ఆఫ్ హిస్ సోషియో ఆక్యుపేషనల్ ఫంక్షనింగ్ అంటే ఈ వ్యాధి లక్షణాల వల్ల తన పనిని, తన ఉనికిని గనక ఆ మనిషి కోల్పోతున్నట్టయితే దీన్ని మనం స్కిజోఫ్రీనియా వ్యాధిలాగా గమనిస్తాము, దీన్ని నిర్ధారిస్తాము. ఇమీడియట్ గా పేషెంట్ అటెండెంట్ వాళ్ళకి ఇది స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాల గురించి తెలిపి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇంకో పద్ధతి ఏంటి అంటే DSM-5 డయాగ్నోస్టిక్ స్టాటిస్టికల్ మాన్యువల్ 5 ప్రకారం కూడా దీన్ని మనం నిర్ధారిస్తూ ఉంటాం. అంటే మెయిన్ గా స్కిజోఫ్రీనియా అనేది క్లినికల్ డయాగ్నోసిస్ అండి. లాబొరేటరీ డయాగ్నోసిస్ లాగా దీన్ని మనం ఏం గుర్తించలేము. వ్యాధి లక్షణాలు మనం గుర్తించి నిర్ధారించుకున్న తర్వాత స్కిజోఫ్రీనియా అనే వ్యాధి లాగా దీన్ని గమనించుకున్న తర్వాత పేషెంట్ కాన్ఫిడెన్స్ తీసుకోవడం అంటే ట్రాన్స్ఫరెన్స్, కౌంటర్ ట్రాన్స్ఫరెన్స్ పేషెంట్ కి మనం అర్థమయ్యేలా చెప్పడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ట్రీట్మెంట్ లో మొదటి భాగం డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం, ఆ తర్వాత స్కిజోఫ్రీనియా యొక్క వ్యాధి లక్షణాలు పేషెంట్ కి తెలపడం, వాళ్ళ తోటి వారికి అంటే వాళ్ళ ఫాదర్, మదర్, వాళ్ళ వైఫ్, వాళ్ళ కిడ్స్ వీళ్ళందరికీ ఎవరైతే పేషెంట్ తో పాటు ఉంటారో వాళ్ళకి అర్థం అయ్యేలాగా స్కిజోఫ్రీనియా వ్యాధి లక్షణాల గురించి చెప్పడం, దాని తర్వాత వాళ్ళ కన్సెంట్ తీసుకోవడం అంటే ట్రీట్మెంట్ కి సుముఖత చూపినట్టు కన్సెంట్ తీసుకొని ఆ వ్యాధికి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటామండి. ఇది మెయిన్ ఇంపార్టెంట్ డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్. ఆ తర్వాత పేషెంట్ యొక్క పేషెంట్ ని కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవడం, ఆ తర్వాత కాన్ఫిడెన్స్ లోకి తీసుకున్న పేషెంట్స్ కి వివిధ రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయడం. సో స్కిజోఫ్రీనియా వ్యాధికి 3 రకాల ట్రీట్మెంట్లు ఉంటాయండి. ఒకటి మందులతో తగ్గించడానికి ప్రయత్నం చేయడం. స్కిజోఫ్రీనియా అనే వ్యాధిని యూజువల్లీ బ్రెయిన్ లో డోపమైన్ అనే రసాయనం పెరిగిపోవడం 1కి 1,00,000 రెట్లు పెరిగిపోవడం వల్ల వస్తుంది కాబట్టి ఇంకా యాంటీ డోపమినర్జిక్ ఏజెంట్స్ అంటే ఫస్ట్ జనరేషన్ యాంటీ సైకోటిక్స్ ని మనం యాంటీ డోపమినర్జిక్ ఏజెంట్స్ ఆర్ డోపమిన్ రిసెప్టార్ యాంటగోనిస్ట్ అంటూ ఉంటాం. కానీ రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ సైన్స్ రావడం వల్ల స్కిజోఫ్రీనియా వ్యాధికి సెకండ్ జనరేషన్ యాంటీ సైకోటిక్స్ అనే మందులు కూడా అవైలబుల్ ఉన్నాయి. సెకండ్ జనరేషన్ యాంటీ సైకోటిక్స్ వల్ల పేషెంట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండడం వల్ల పేషెంట్ యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల పేషెంట్ యొక్క రిలాప్స్ రేట్ చాలా తగ్గిపోయింది. సో సెకండ్ జనరేషన్ యాంటీ సైకోటిక్స్ వల్ల స్కిజోఫ్రీనియా వ్యాధి బారిన పడ్డ వాళ్ళకి మినిమం సైడ్ ఎఫెక్ట్స్ తో మనం ట్రీట్మెంట్ అందించవచ్చు. సెకండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ లో ఇంజెక్టబుల్స్ అంటే పేషెంట్ అజిటేటెడ్ ఉన్నాడు, అంత మానసిక స్థితి సరిగా లేక కొట్టడం, తిట్టడం చేస్తూ ఉండడం, లేదు ఇంటి నుంచి పారిపోతూ ఉండడం, ఇట్లాంటి లక్షణాలు కనుక మనం చూసినప్పుడు పేషెంట్స్ ని హాస్పిటలైజ్ చేస్తూ వాళ్ళకి ఇంజెక్టబుల్స్ పెడుతూ ఉంటాం. ఇంజెక్టబుల్స్ పెట్టడానికి రీజన్ ఏంటంటే పేషెంట్ కోఆపరేటివ్ లేకపోవడం, 2 బయో అవైలబిలిటీ అంటే వ్యాధి పేషెంట్ యొక్క వ్యాధి లక్షణాలు ఉన్న పేషెంట్ కి ఇంజెక్టబుల్స్ టాబ్లెట్స్ కంటే కూడా ఇంజెక్టబుల్స్ తొందరగా రక్తంలో కలిగి అవి బ్రెయిన్ కి సరఫరా అవ్వడానికి తోడ్పడడం. సో ఈ 2 కారణాల వల్ల మనం ఇంజెక్టబుల్స్ పెడుతూ ఉంటాం. లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్స్ కొంతమందికి టాబ్లెట్లు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళలో, లేదు టాబ్లెట్ల వల్ల మొత్తం లక్షణాలు తగ్గని వాళ్ళలో లాంగ్ యాక్టింగ్ ఇంజెక్టబుల్స్, లాంగ్ యాక్టింగ్ యాంటీ సైకోటిక్స్ అనేవి దొరుకుతూ ఉంటాయండి.
దానివల్ల యూజువల్లీ 15 రోజులకు ఒకసారి కానీ, నెల రోజులకు ఒకసారి కానీ ఆ ఇంజెక్షన్ తీసుకుంటూ ప్రతిరోజు టాబ్లెట్‌ని తీసుకునే దాని నుంచి మనం దూరంగా ఉండొచ్చు. సో, సెకండ్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి ఇంజెక్టబుల్స్. థర్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్ వచ్చేసి సైకలాజికల్ థెరపీస్ అంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, సైకోడైనమిక్ సైకోథెరపీ. అంటే యూజువల్లీ రెమినెంట్ సిమ్టమ్స్ టాబ్లెట్లు వాడిన తర్వాత అట్లీస్ట్ 50% ఆఫ్ ద సిమ్టమ్స్ ఈ టాబ్లెట్లతో తగ్గినట్టయితే దాన్ని రెస్పాన్స్ కేస్ అంటాం. ఆ రెస్పాన్స్ కేస్ని మనం కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నప్పుడు ఈ సిమ్టమ్ యొక్క తీవ్రత తగ్గుతున్నప్పుడు మనం వెయిట్ చేయడం ఆనవాయితీ. అయినా కూడా ఒక పీరియడ్ ఆఫ్ 6 weeks దాటిన తర్వాత కూడా ఈ సిమ్టమ్స్ కనుక పర్సిస్టింగ్ గా ఉంటే, అంటే ఇంకా కూడా కొన్ని సిమ్టమ్స్ కనుక అలానే మిగిలిపోయినట్టుంటే వాటిని రెమినెంట్ సిమ్టమ్స్ అంటారు. యూజువల్లీ రెమినెంట్ సిమ్టమ్స్ ని మనం కౌన్సిలింగ్ ద్వారా, మెయిన్ గా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా మొత్తం నిర్మూలించడానికి ప్రయత్నం చేయవచ్చు. అదర్ దెన్ మెడికేషన్ కౌన్సిలింగ్ కాకుండా ఈసీటీస్, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ అనే ట్రీట్మెంట్ మెకానిజం ద్వారా వైలెంట్ పేషెంట్స్ ని తొందరగా కంట్రోల్లో, ఈ వ్యాధి లక్షణాలను కంట్రోల్లోకి తేయడానికి తీసుకురావచ్చండి. ఇంకా కొత్త టెక్నిక్స్ ఏంటంటే ఆర్టీఎంఎస్, రిపిటేటివ్ ట్రాన్స్క్రేనియల్ మ్యాగ్నెటిక్ స్టిమ్యులేషన్, టీడీసీఎస్, ట్రాన్స్క్రేనియల్ డైరెక్ట్ కరెంట్ స్టిమ్యులేషన్ లాంటి పరికరాలు కూడా వచ్చినాయి. కానీ వాటి మీద ఇంకా పరిశోధన జరగాల్సిన ఉంది. పేషెంట్ డేటా కనుక మనం కరెక్ట్ గా కలెక్ట్ చేసుకోగలిగినట్టయితే అది మనకి ఫ్యూచర్ ట్రీట్మెంట్ డైరెక్షన్స్ లో తోడ్పడుతూ ఉంటుంది. కేర్ గివర్ రెస్పాన్సిబిలిటీ ఇన్ స్కిజోఫ్రెనియా అనేది ట్రీట్మెంట్ మొత్తం తగ్గడానికి చాలా తోడ్పడేదండి. దీన్ని మనం యూజువల్లీ ఫస్ట్ అక్యూట్ ఫేజ్, మెయింటెనెన్స్ ఫేజ్, కంటిన్యూయేషన్ ఫేజ్ అని 3గా విభజిస్తాం. ఫస్ట్ 6 వారాల్లో కనుక ఈ పాజిటివ్ సిమ్టమ్స్, నెగిటివ్ సిమ్టమ్స్ ని కనుక మనం తగ్గించగలిగినట్టయితే పేషెంట్ కి కాంటాక్ట్ విత్ రియాలిటీ వస్తుంది. అంటే నిజానికి దగ్గరగా మాట్లాడే ప్రవృత్తి వస్తుంది. వచ్చిన తర్వాత ఈ అక్యూట్ ఫేజ్ లో జరిగిన ఈ ఉదంతం అంతా పేషెంట్ కి యూజువల్ గా గుర్తుండదు. అంటే నేను ఇలా అయిపోయాను అనేది పేషెంట్ కి తెలియదు. దానివల్ల పేషెంట్ ఏం చేస్తాడంటే నాకేం లేదు అని డినయల్ ఫేజ్ లో ఉంటాడు. దానివల్ల మళ్ళీ మందులు మానేసే ఆస్కారం ఉంటుంది. సో మళ్ళీ రిలాక్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్ కేర్ గివర్స్ కి మనం చెప్పాల్సింది ఏంటంటే కంప్లైంట్స్ మెయింటైన్ చేయడం, అంటే టాబ్లెట్స్ అడ్డు తప్పకుండా వాడడం, వాడుతున్న టాబ్లెట్స్ వస్తున్నప్పుడు ఏమన్నా సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్, ప్రతి టాబ్లెట్ కి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం అనేది సర్వసహజం. కానీ ఆ సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ వల్ల మందులు మానేసే ఆస్కారం కూడా ఉంటుంది. కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినప్పుడు వెంటనే మీ డాక్టర్ని కలవాలని చెప్పడం. 3, స్కిజోఫ్రెనియా వ్యాధి లక్షణాలు తగ్గుతున్నప్పుడు పేషెంట్ యొక్క మనోభావాలను మనం గౌరవించడం. పేషెంట్ ని మనం జబ్బు లక్షణాలతో ఉన్న వ్యక్తిలాగా చూడకుండా నార్మల్ జీవితం జీవించే, నేచురల్ గా మిగతా వాళ్ళని ఎట్లా అయితే చూస్తామో వాళ్ళలాగా చూస్తూ మనం వాళ్ళకి తోడ్పడుతూ ఉంటే స్కిజోఫ్రెనియా వ్యాధి లక్షణాలు తగ్గుతుంటాయి. కేర్ గివర్ రెస్పాన్సిబిలిటీ అనేది ఈ సైకోటిక్ ఎలిమెంట్ గ్రూప్ ఆఫ్ జబ్బులలో చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే ల్యాక్ ఆఫ్ ఇన్సైట్, అంటే తనకు జబ్బు ఉందని తను తెలుసుకోలేకపోవడమే ఈ జబ్బు యొక్క దౌర్భాగ్యం. జబ్బు లేదనుకొని మందులు బంద్ చేసినప్పుడు రిలాప్స్ వస్తుంటుంది. కానీ యూజువల్లీ ట్రీట్మెంట్ కి కనుక కరెక్ట్ గా రెగ్యులర్ గా వాడుతున్న వాళ్ళకి రిలాప్స్ రావడం అనేది చాలా రేర్ అండి. సో కేర్ గివర్స్ అనేవాళ్ళు ఈ పేషెంట్ యొక్క మందులు వేసుకుంటున్నారా లేదా, 2 వాళ్ళ పాత జీవితంలో గడిపినట్టు స్కిజోఫ్రెనియా జబ్బు లక్షణాలు వచ్చే ముందు ఎలా అయితే జీవితం గడిపినారో ఆ ప్రీమార్బిడ్ స్టేట్ కనుక వెళ్ళగలుగుతున్నారా లేదా అనేది చూసుకుంటూ తరచుగా వాళ్ళ సైకాట్రిస్ట్ ని, వాళ్ళ సైకాలజిస్ట్ ని రెగ్యులర్ గా కలుస్తూ సైడ్ ఎఫెక్ట్స్ కనుక లేకుండా కనుక ఉన్నట్టయితే పేషెంట్ కంప్లైంట్స్ పెరగడం ద్వారా రిలాక్స్ రేట్ తగ్గుతూ ఉంటుందండి.